ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ యొక్క 2025వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి మీరు దూరంగా ఉండటమే మీకు చాలా మంచిది. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరికి మీరు దూరంగా ఉండాలి, దూరంగా ఉండలేనట్లయితే ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా అధికంగానే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు మీకు ఉంటేనే మీ యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు నిరాశ, నిస్పృహలకి లోనవుతూ వచ్చిన సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తూ, అంటే మా బాధలు ఎవరికీ లేవు, మాలాంటి కష్టాలు ఎవరికీ లేవు అని మీరు కృంగిపోతూ ఉన్నట్లయితే కనుక ఇంకా మరేది కూడా మీరు సాధించలేకపోతారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే వ్యక్తులు కూడా మీ వెన్నంటే ఉంటారు. అంటే మీ పక్కనే ఉండి మీకు చెడు చేయటానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల్లో కూడా ఆ వ్యక్తులకి మీరు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. ఎందుకంటే వారు మీ కీడును కోరుకునే వ్యక్తులు. ఎప్పుడు మీకు ఏ ఆటంకం కలిగించాలా, మీరు చేసే పని విషయంలో ఎటువంటి సమస్యలు సృష్టించాలా అని కాచుకొని కూర్చుంటారు. అటువంటి వ్యక్తులకు మీరు దగ్గరయ్యారంటే మాత్రం అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం కూడా వారు మీకు ఒక పెద్ద సమస్యను సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ వ్యక్తులను దూరం పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ సమస్య మీ దరిదాపుల్లోకి కూడా రాదు. అటువంటి వ్యక్తులను గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. ముఖ్యంగా మీరు స్నేహితులను కానీ, సన్నిహితులను కానీ, మీ యొక్క ఆత్మీయులను కానీ ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మితే మాత్రం మీరు ఖచ్చితంగా మోసపోతారు. ఈ రోజు దినఫలాల్లో కూడా అదే జరగబోతుంది. ఆర్థిక నష్టం సంభవించవచ్చు. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలగవచ్చు. నలుగురి మధ్య మీ పేరు పాడైపోవచ్చు. అంటే మీరు బ్లేమ్ కావచ్చు. ఈ విధంగా ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ముఖ్యంగా స్నేహితులను కానీ, సన్నిహితులను కానీ ఎంపిక చేసుకునే విషయంలో నిజాయితీ లేని వ్యక్తుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను మీ జీవితంలో ఉంచుకోండి. ఎప్పుడూ మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులను మీ యొక్క లైఫ్లో అస్సలు ఉంచుకోకూడదు. అటువంటి వ్యక్తులు మీ పక్కన ఉన్నారంటే మీరు కూడా ఏదీ సాధించలేకపోతారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క 2025వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం వారి వల్ల మీకు ఒక పెద్ద సమస్య రాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వారిని గుడ్డిగా నమ్మి ఆర్థికపరమైన లావాదేవీలు జరపటం కానీ, అలాగే అనవసరమైన విషయాలు వారితో మాట్లాడటం కానీ, వ్యక్తిగత విషయాలు వారితో చెప్పటం కానీ, ఆర్థికపరమైన విషయాల గురించి వారితో చర్చించటం కానీ
ఇటువంటి పనులు అస్సలు చేయకూడదు, చేశారంటే మాత్రం మొదటికి మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టడం చాలా ఉత్తమం. అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తిని కలవాలి అనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. అటువంటి వ్యక్తిని కలిసే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని మీరు గడపగలుగుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇదివరకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా మీరు పరిష్కరించుకొని మీరు ఒకరితో ఒకరు చాలా సాన్నిహిత్యంగా మెదులుతారు, సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వ్యక్తి వల్ల మీరు ఒక చక్కటి గుణపాఠాన్ని కూడా ఈరోజు నేర్చుకోబోతున్నారు. వ్యాపారస్తులకి చూస్తే కనుక వ్యాపార జీవితంలో కొన్ని సవాళ్లైతే మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి ఒక వ్యక్తి చెడు ప్రచారం చేస్తున్నట్లుగా మీకు తెలుస్తుంది. ఇది మీకు ఆందోళన కలిగించేటటువంటి వార్త. అంటే మీకు పోటీదారుడిగా ఉన్నటువంటి వ్యాపారవేత్త కావచ్చు, మీ వినియోగదారుల్లో ఎవరైనా కుళ్ళుతో, అసూయతో ఈ విధంగా చేయవచ్చు. అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక కూడా ఈ విధంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ పెండింగ్ లో ఉన్నటువంటి పనిని పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు కూడా ఖచ్చితంగా దక్కించుకుంటారు. మీ పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించి పై స్థానంలో ఉన్నటువంటి అధికారులతో చర్చించి మీ ప్రమోషన్ గురించి, ఆర్థిక పెరుగుదల గురించి వారు చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రయాణాలు చేస్తున్న వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ట్రైన్లలో అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణం చేస్తున్న వారు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే బయటి ఆహార పదార్థాలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే ఈరోజు మీరు బయట తినే ఆహార పదార్థాల వల్ల ఫుడ్ పాయిజన్ జరగటం, అలాగే వాంతులు, విరేచనాలు, ఈ విధంగా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. ముఖ్యంగా మీ చెడును కోరుకునే వ్యక్తులను, అలాగే నిజాయితీ లేని వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. వారి వల్ల సమస్యలు పొంచి ఉన్నాయి. మీకు చాలా పెద్ద సమస్య సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా మీరు దూరం పెట్టేయాలి. అయితే ఈ కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరి. అలాగే ఆ శ్రీరామచంద్ర ప్రభుని, సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవదేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. దీనికి కారణం గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాత ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ విధంగా మిశ్రమంగా ఉన్నాయి. మీ చెడును కోరుకునే వ్యక్తులను, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులను, అలాగే మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులను, మీకు సమస్యలు సృష్టించే వ్యక్తులను మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం. లేకపోతే జీవితంలో ఇంకా మరెన్నో ప్రతికూలతలు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.